నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ప్రజాశక్తి ఆదివారం 17 మే 2026 ప్రచురింపబడిన ఒక చక్కటి కథను విందామండి. కథ పేరు యుద్ధం ఓడింది. రచించిన వారు డాక్టర్ చిట్యాల రవీందర్ గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. నగర కోలాహలానికి ఆమడ దూరంలో పచ్చని చేల మధ్య ఒంటరిగా ఉన్న ఆ చిన్న పెంకుటింట్లో నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయింది. అది ప్రశాంతతను ఇవ్వడం లేదు, సరికదా ఒక అజ్ఞాత భీతిని గొలుపుతోంది. శ్రావణికి కిటికీ పక్కన చెక్క కుర్చీలో కూర్చుని అల్లంత దూరంలో ఉన్న వేప చెట్టు ఆకులను నిర్వేదంగా చూస్తోంది. గాలికి అవి అటూ ఇటూ ఊగుతుంటే తన గుండె కూడా అలాగే ఎందుకో తెలియని భయంతో కొట్టుకుంటోంది. పెళ్ళయ్య 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే కార్తీక్ తన కళ్ళ ముందు నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్న దుబాయ్ నగరం వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కార్తీక్ ఆమె చేతులు 2 తన చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, శ్రావణి, మన కష్టాలు శాశ్వతం కాదు. ఈ ఒక్క ఏడాది నేను అక్కడ కష్టపడితే మన సొంతింటి కల నెరవేరుతుంది. నువ్వు అడిగిన ఆ మెరిసే బంగారు గాజులు, బోల్డన్ని చాక్లెట్స్, అమ్మకి కావలసిన మందులు అన్నీ నేనే స్వయంగా పట్టుకొస్తాను. నీ కళ్ళల్లో ఎప్పుడు ఆనందమే చూడాలని అనుకుంటున్నాను అని చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కార్తీక్ వెళ్ళిన కొత్తలో అంతా ఒక కలలా గడిచిపోయింది. ప్రతిరోజు వీడియో కాల్స్, రాబోయే భవిష్యత్తు గురించి తీపి కబుర్లు, వచ్చేటప్పుడు ఏమేమి తేవాలి అనే సరదా చర్చలు. కానీ ఇప్పుడు ప్రపంచ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. టీవీ ఆన్ చేస్తే చాలు, హృదయ విదారకమైన దృశ్యాలు, ఆకాశం నుండి కురుస్తున్న క్షిపణుల వర్షం, బాంబుల మోతలతో మధ్యప్రాంత్యం అట్టుడుగుతోంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆకాశమంతా పగచూరిన నల్లటి మేఘాలు, నేలంతా పేలుళ్ల వల్ల ఏర్పడిన భారీ గుంతలు. కార్తీక్ పనిచేసేది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న ఒక లాజిస్టిక్స్ కంటైనర్ యార్డ్. అది ఎంతటి వ్యూహాత్మక ప్రాంతమో అంతటి ప్రమాదకరమైన చోటని శ్రావణికి ఇప్పుడు అర్థమవుతోంది. వార్తల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు అని ఎర్రటి అక్షరాలతో స్క్రోలింగ్ రాగానే శ్రావణి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ రాత్రి గదిలో అటూ ఇటూ తిరుగుతుండగా ఫోన్ మోగింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసింది. స్క్రీన్ మీద కార్తీక్ అని పేరు చూడగానే ఆమె ప్రాణం లేచి వచ్చినట్లయింది. శ్రావణి, వింటున్నావా? నా గొంతు వినిపిస్తోందా? అవతల నుంచి కార్తీక్ గొంతు వణుకుతోంది. ఏదో ఆయాసపడుతున్నట్లు వినిపిస్తోంది. వెనక ఏదో వింతైన భయంకరమైన సైరన్ శబ్దం నిరంతరాయంగా మారుమోగుతోంది. అది ఎయిర్ రైడ్ సైరన్ అని ఆమెకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కార్తీక్, ఎలా ఉన్నావు? టీవీలో వార్తలు చూస్తుంటే నాకు భయమేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆ భయంకరమైన శబ్దాలేంటి కార్తీక్? శ్రావణి గొంతులో వణుకు ఆపుకోవడం ఆమె తరం కావడం లేదు. భయపడకు శ్రావణి, ఇక్కడ ఆకాశం రంగు మారిపోతోంది. పగలులా వెలుగు రావడం లేదు. క్షిపణుల పేలుళ్ల వల్ల కలిగే మంటల వెలుగు కనిపిస్తోంది. అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులు వదులుతోంది. మా షెడ్డు పక్కనే ఉన్న ఒక భారీ కంటైనర్ మీద క్షిపణి పడి పేలిపోయింది. ఆ ధాటికి మా గదుల కిటికీలు పగిలి ముక్కలైపోయాయి. మేమంతా ఇప్పుడు కంపెనీ కింద ఉన్న భూగర్భ బంకర్లలో ఉన్నాం. ఇక్కడ గాలి ఆడడం లేదు. శ్రావణి, శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. కింద ఉన్నా కూడా పైన పడే బాంబుల శబ్దానికి భూమి కంపిస్తోంది. అక్కడ పరిస్థితిని వివరించాడు కార్తీక్. శ్రావణి ఏడుస్తూ అరిచింది, వచ్చే కార్తీక్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడే ఏదో ఒక మార్గంలో వచ్చేయి. మాకు కష్టార్జితం వద్దు, ఆ బంగారం వద్దు. నువ్వు ప్రాణాలతో నా కళ్ళ ముందుంటే చాలు. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం కార్తీక్. విమానాలు లేవు శ్రావణి. ఎయిర్పోర్ట్ రన్వే అంతా క్షిపణుల దెబ్బకు ధ్వంసమైంది. చుట్టూ మంటలు ఆవరించాయి. ఫోన్ సిగ్నల్ కూడా కట్ అవుతోంది. అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేనేమైనా అయితే అని ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ ఆమె చేతిలో నుంచి జారి కింద పడింది. నిశ్శబ్దమైన గది ఆమె గుండెను చీల్చినట్లుగా అనిపించింది. ఆ తర్వాత 3 రోజులు శ్రావణికి నరకం అంటే ఏమిటో తెలిసింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవడం లేదు.
శ్రావణి తిండి తిని 3 రోజులైంది. ఆమె కళ్ళు లోతుకుపోయాయి. ముఖం కళావిహీనమైంది. అత్తమ్మను చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. ఆ ఇంట్లో దీపం కూడా వెలగడం లేదు. వీధిలో కుక్క మొరిగినా, దూరాన లారీ వెళ్తున్న శబ్దం వచ్చినా అది పేలుడేమో అని శ్రావణి అదిరిపడుతోంది. ఒకరోజు సాయంత్రం అత్తమ్మ శ్రావణి దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ కూర్చుంది. అత్తమ్మ కళ్ళు కూడా వాచిపోయి ఉన్నాయి. అమ్మా శ్రావణి, కొంచెం అన్నం తిని తల్లి, నువ్వు ఇలా నీరసించిపోతే ఎలా అంది దీనంగా. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తమ్మ, అక్కడ కార్తీక్ ఏ స్థితిలో ఉన్నాడో తెలీదు. అసలు తింటున్నాడో లేదో తెలీదు. నీళ్లు దొరుకుతున్నాయో లేదో తెలీదు. ఇలాంటి స్థితిలో నేను ఈ అన్నం ఎలా తినగలను? అసలు ఆ యుద్ధం వాళ్ళకేమిచ్చింది అత్తమ్మ? కొన్ని దేశాల అహంకారం, స్వార్థం కోసం సామాన్యుల జీవితాలను ఎందుకు బలి తీసుకుంటున్నారు అని ఆవేదనతో అడిగింది. అత్తమ్మ నిట్టూరుస్తూ, వాడు చిన్నప్పటి నుంచి చాలా ధైర్యవంతుడు. ఏదో ఒక దారి వెతుక్కొని వస్తాడు. మన నమ్మకమే వాడికి రక్ష అని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కళ్ళల్లో కూడా బిడ్డకు ఏమవుతుందోనన్న భయం కనిపిస్తూనే ఉంది. ఊర్లో వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మాట. అయ్యో, అక్కడ బాంబులు పడ్డాయట కదా, కార్తీక్ ఉన్న ఏరియాలోనే ఎక్కువ నష్టం జరిగిందంట అని కొందరంటుంటే, అక్కడ విమానాలు కూలిపోయాయట, కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా పోయింది అని మరికొందరు మాట్లాడుతుంటే ఆమెకు గుండెలో సోలం దింపినట్లు అనిపించేది. దుబాయ్లోని ఆ కంటైనర్ యార్డ్ కింద ఉన్న బంకర్లో పరిస్థితి వర్ణనాతీతం. అది ఒక భూగర్భ గది. యుద్ధకాలంలో రక్షణ కోసం నిర్మించబడింది. 6 అడుగుల కింద ఉన్న ఆ ఇరుకైన గదిలో కార్తీక్తో పాటు 50 మంది కార్మికులున్నారు. వారు వివిధ దేశాలకు చెందినవారు. వారందరిలోనూ మరణం అనే భయం మాత్రమే అందరినీ ఏకం చేసింది. పైన క్షిపణులు పడుతుంటే బంకర్ గోడలు భూకంపం వచ్చినట్లు కంపించిపోతున్నాయి. కాంక్రీట్ సీలింగ్ నుండి చిన్న చిన్న సున్నం ముక్కలు రాలి కార్మికుల మీద పడుతున్నాయి. ఏ క్షణాన ఆ బంకర్ కూలిపోయి సజీవ సమాధి అవుతామని ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. కార్తీక్ ఒక మూలన కూర్చుని తన జేబులో ఉన్న శ్రావణి ఫోటోను గట్టిగా పట్టుకున్నాడు. ఆ చీకటిలో ఆ ఫోటోనే అతనికి ఏకైక ధైర్యం. బంకర్లో కరెంటు లేదు. ఉక్కపోతతో ఊపిరి అందడం లేదు. ఎయిర్ వెంటిలేటర్లు సరిగ్గా పనిచేయడం లేదు. కేవలం ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఆ వెలుగులో వారి కళ్ళల్లో కనిపిస్తున్న భీతి ప్రపంచంలోని ఏ ఆయుధానికి లేనంత పదునుగా ఉంది. కార్తీక్ పక్కనే ఉన్న కార్మికుడు తన భార్య, తన 2 ఏళ్ల కూతురి ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నేను మా పాప పుట్టినప్పుడు కూడా వెళ్ళలేకపోయాను కార్తీక్. ఇప్పుడు ఇలా చనిపోతే వాళ్ళకి ఎవరు దిక్కు? ఈ కష్టార్జితం అంతా ఎవరి కోసం అని అతను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. కార్తీక్ మనసంతా శ్రావణి మీదే ఉంది. నేను వెళ్ళకపోతే ఆమె ఎలా బతుకుతుంది? అమ్మకి ఎవరు ఆసరా? నేను తీసుకొస్తానన్న ఆ బంగారు గాజుల కంటే నా ప్రాణం ముఖ్యమని ఆమెకు చెప్పలేకపోయానే అనే ప్రశ్నలు అతన్ని నిలువునా దహించి వేస్తున్నాయి. బంకర్లో ఉన్న నీటి నిల్వలు అయిపోయాయి. ప్రతి శ్వాస ఒక యుద్ధంలా అనిపిస్తోంది. పైన ఎయిర్పోర్ట్లోని విమాన ఇంధన ట్యాంకులకు మంటలు అందుకోవడంతో గాలిలో నల్లటి పొగ నిండిపోయింది. ఆ వాసన బంకర్ లోపలకు కూడా వస్తోంది. బంకర్ లోపల గంటలు రోజుల్లా గడుస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పైన వినిపించే ప్రతి పేలుడు శబ్దం బంకర్ గోడలను కుదిపేస్తోంది. గోడల నుండి రాలిపడుతున్న సిమెంట్ పొడి కార్తీక్ కళ్ళల్లో పడుతున్నా తుడుచుకునే ఓపిక కూడా అతనికి లేదు. బంకర్లోని 50 మంది కార్మికుల మధ్య నిశ్శబ్దం భయంకరంగా ఉంది. కేవలం ఒకరి శ్వాస చప్పుడు మరొకరికి వినిపిస్తోంది. దాహమేసి గొంతు ఎండిపోతోంది. కార్తీక్ పక్కనే ఉన్న ఒక పాకిస్తానీ కార్మికుడు, మనం ఇక్కడే చనిపోతామా కార్తీక్ అని అమాయకంగా అడిగినప్పుడు కార్తీక్ సమాధానం చెప్పలేకపోయాడు. లేదు, మనం వెళ్ళాలి. మన కోసం ఇంట్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని తనను తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఆ సమయంలోనే పైన ఒక భయంకరమైన పేలుడు జరిగింది. బంకర్లో ఉన్న లైట్లు ఒక్కసారిగా వెలిగి ఆరిపోయాయి. ఏదో పెద్ద కట్టడం కూలిపోయిన శబ్దం. బంకర్లోని వెంటిలేటర్స్ మూసుకుపోయాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అందరూ ఆహాకారాలు మొదలుపెట్టారు. కార్తీక్ వెంటనే లేచి తన వద్ద ఉన్న ఒక ఇనుపురాడుతో ఆ గాలిగొట్టాలను తెరిచే ప్రయత్నం చేశాడు. చేతులు రక్తం ఓడుతున్నా వదలకుండా పోరాడాడు. చివరకు ఒక చిన్న రంధ్రం పడ్డా గాలి లోపలికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ క్షణం కార్తీక్ అందరికీ ఒక ఆశాదీపంలా కనిపించాడు.
బయట ప్రపంచంలో అంతర్జాతీయ దౌత్యవేత్తలు ఇరు దేశాలతో మాట్లాడి ఒక 6 గంటల పాటు సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరామం ప్రకటించేలా ఒత్తిడి తెచ్చారు. ఆ 6 గంటలే ఈ కార్మికులకు ప్రాణభిక్ష. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్మీ ట్రక్కులతో బంకర్ల వద్దకు చేరుకున్నారు. బంకర్ తలుపులు తెరుచుకున్నప్పుడు కార్తీక్కు ఆ వెలుతురు ఒక కొత్త పుట్టుకలా అనిపించింది. కానీ బయట పరిస్థితి చూసి అతను నిర్ఘాంతపోయాడు. తను పనిచేసే కంటైనర్ యార్డ్ అంతా బూడిద కుప్పలా మారిపోయింది. తను దాచుకున్న బట్టల బ్యాగు, తన సర్టిఫికెట్లు, కొద్దిపాటి సొమ్ము అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. తన దగ్గర మిగిలింది కేవలం ఒంటి మీద ఉన్న మురికి చొక్కా, జేబులో ఉన్న శ్రావణి ఫోటో మాత్రమే. ప్రాణం ఉంటే చాలు నాయనా, పదండి అనే ఒక ఆర్మీ అధికారి అనడంతో కార్తీక్ వెనక్కి చూడకుండా ఆ ట్రక్ ఎక్కాడు. ఒమన్ సరిహద్దుల దాకా సాగిన ఆ ప్రయాణం మృత్యువుతో చేసిన పోరాటం లాంటిది. దారి పొడవునా ధ్వంసమైన ట్యాంకులు, కాలిపోయిన మృతదేహాలు చూస్తుంటే యుద్ధం ఎంతటి క్రూరమైనదో అతనికి అర్థమైంది. విమానాశ్రయం చేరుకున్నాక భారతీయ విమానం ఎక్కినప్పుడు మళ్ళీ బతుకు మీద ఆశ కలిగింది. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడ గ్రామంలో శ్రావణి గదిలో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు వాచిపోయి ముఖం నీరసించి ఉంది. గడిచిన 4 రోజుల్లో ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అత్తమ్మ తెచ్చిన పాలు కూడా ముట్టుకోలేదు. అకస్మాత్తుగా వీధిలో ఒక ఆటో ఆగిన శబ్దం వినబడింది. శ్రావణి గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. అది తన కార్తీక్ వచ్చిందేనా, లేక మరేదైనా చేదు వార్త? వణుకుతున్న కాళ్ళతో బయటకు వచ్చింది. ఆటో నుండి దిగుతున్న కార్తీక్ను చూసి ఆమెకు నమ్మశక్యం కాలేదు. చిరిగిపోయిన చొక్కా, గడ్డం పెరిగిన ముఖం, నీరసంతో వణుకుతున్న శరీరం. కానీ అది తన కార్తీక్. కార్తీక్ అని అరుస్తూ పరుగున వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ హత్తుకోవడంలో ఒక ప్రాణం ఇంకో ప్రాణాన్ని వెతుక్కున్నంత ఆర్తి ఉంది. లోపలికి వెళ్ళాక అత్తమ్మ కార్తీక్ను హత్తుకుని తల నిమిరింది. కార్తీక్ తలదించుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. శ్రావణి, నన్ను క్షమించు. నీకు గాజులు తెస్తానన్నాను, కానీ ఖాళీ చేతులతో వచ్చాను. నేను సంపాదించిన డబ్బు అంతా ఆ పేలుళ్ళలో కాలిపోయింది. ఆ కంపెనీ కూడా పోయింది. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు శ్రావణి అని వెక్కి వెక్కి ఏడ్చాడు. శ్రావణి, కార్తీక్, నీవు ప్రాణాలతో తిరిగి వచ్చావు. ఈ లోకంలో నీ ప్రాణం కంటే వెలకట్టలేని బంగారం ఏదీ నాకు వద్దు. నువ్వు సంపాదించిన బంగారం పోతే పోయింది కార్తీక్. నువ్వు నా పక్కనుంటే చాలు అంది. శ్రావణి, యుద్ధం గెలిచామని ఆ దేశాలు అనుకోవచ్చు, కానీ ఈరోజు మన ప్రేమ గెలిచింది. యుద్ధం నిజంగా ఓడిపోయింది అన్నాడు కార్తీక్ ఆవేశంగా. కొన్ని వారాల తర్వాత యుద్ధం ముగిసింది. శాంతి ఒప్పందాలు కుదిరాయి. కార్తీక్ మళ్ళీ ఉపాధి కోసం సిద్ధమయ్యాడు. కానీ ఈసారి అతను వెళ్తుంటే శ్రావణి కళ్ళల్లో భయం లేదు. ఎందుకంటే మరణాన్ని జయించిన ప్రేమ తనకు తోడుంది. కథ సమాప్తం. కథ బాగుందండి. ఏమిటో యుద్ధం. అందరూ చదువుకున్న వారే, అన్నీ తెలిసిన వారే, కానీ అహంకారాన్ని మాత్రం జయించలేకపోతున్నారు. మేమే అదుకులమనే అహంకారం ఉంది చూడండి, ఈగో. ఆ ఈగో అనేది పోతే తప్ప జనం బతకలేరు, బట్టకట్టలేరు అనిపిస్తుంది నాకైతే. ఎందుకండి, అందరూ ముసలాళ్లే కదా, పెద్ద పెద్ద నేతలందరూ ముసలివాళ్లే. ఇంకెన్ని రోజులు బతుకుతారు? అయినా కూడా ఎందుకండి ఇంత ఏమంటారు, ఇంత యుద్ధకాంక్ష? నాకు అర్థం కాలేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.